గత ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు జరిగిన పొరపాట్లు మరలా జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు నెల్లూరు ఆర్డీఓ అనుష పేర్కొన్నారు. జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు రంగనాయక స్వామి దేవస్థానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థాన చైర్మన్ మంచుకంటి శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి పలు శాఖల అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరపాలక సంస్థ, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, సంతపేట సిఐ, మెడికల్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తదితర శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులతో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం పలువురు చేసిన సూచనలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఉత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆర్డీఓ, దేవస్థానం చైర్మన్, ఎండోమెంట్ ఏసీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేలూరు శ్రీనివాసులు, వీరిపల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీ అత్యంత వైభవంగా జరిపించేందుకు ఇక్కడ జిల్లాలోని మన నెల్లూరు ఆర్డీఓ గారి అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఎలాంటి విధులు నిర్వహించాలో ఆర్డీఓ గారు అందరికీ సూచించారు. వారు సూచించిన ప్రకారం మేము దేవాదాయ శాఖ తరఫున తప్పకుండా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈవో గారు కూడా సీనియర్ ఆఫీసరు అన్ని ఏర్పాట్లు మేము దేవాదాయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు. అది కాకుండా ముఖ్యంగా ఈ మన నెల్లూరు నగర నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు మన మంత్రివర్యులుగా ఉన్నారు. వారి నియోజకవర్గం ఇది. అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది. అందువల్ల వాళ్ళిద్దరు ఒక్క సహాయ సహకారాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము దేవాదాయ శాఖ తరఫున దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నేను ఆర్డీఓ నెల్లూరుని ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర. ఎందుకంటే 10వ తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా మనశ్శాంతిగా వెళ్ళాలని కోరుతూ ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం ఈ మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం. మీరు చూసే ఉండుంటారు, స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, టెంపుల్ ఈవో గారు కానీ, కమిషనర్ గారు కానీ, అండ్ వీ ఆల్సో హ్యావ్ పోలీస్, ట్రాఫిక్ అన్ని శాఖల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరగకుండా వచ్చిందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నలిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐఎమ్ సజెస్టింగ్ ది కన్సర్న్ ఆఫీషియల్స్. డెఫినెట్గా నేను 9th కూడా ఒక్కసారి వచ్చి సందర్శిస్తాను ఈ ప్రాంతాన్ని అంతటి. మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ త్రూఅవుట్ ద డే. నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ 24 hours 9th and 10th కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతీగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి, అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ప్రత్యేక దర్శనానికి 50 రూపీస్, దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి 200 రూపీస్ ఫర్ వన్ డే. అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 4:30 నుంచి రాత్రి 10 o'clock వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ. అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్. అండ్ నాది కూడా ఇవాళే ఫస్ట్ విజిట్. నేను 2 months అయింది జాయిన్ అయ్యి, అయినా సరే ఫస్ట్ విజిట్. ఇట్స్ వెరీ ఫేమస్. నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిపినందుకు అన్ని శాఖల నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెన్స్గా ఉండి అన్ని కూడా సజెషన్స్ కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ 10th అనేది రంగనాథ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ చల్లంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.
సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, అగ్జంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, బాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1 బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు. జేవిఆర్ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతిరోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1 చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ 599 రూపాయలు, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ 389 రూపాయలు, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 999 రూపాయలు, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ 599 రూపాయలు, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 999 రూపాయలు, 2 3 పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ 599 రూపాయలు, పోలో బెడ్ షీట్ 69 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లు. జేవిఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.